కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. వివిధ గ్రామాలలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి రోషన్ కుమార్. జీలుగుమిల్లిలో అకాల వర్షం, భారీగా నష్టపోయిన రైతులు. పోలవరం నియోజకవర్గంలో భారీ స్థాయిలో ప్రచారం చేపట్టిన స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావు. జీలుగుమిల్లి మండలంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మహేష్ కుమార్ యాదవ్, జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు. చింతలపూడి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అడ్వకేట్ తొర్లపాటి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ తన ఎన్నికల గుర్తు టీవీ రిమోట్ పై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సామాజికవేత్తగా, విద్యావేత్తగా చిన్ననాటి నుంచి ప్రజలకు చేరువుగా ఉంటూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. మార్గ మధ్యలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా. నా ఎన్నికల గుర్తు టీవీ రిమోట్. నన్ను గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయేలా కాదు. మెడికల్ కాలేజీ నేను మేనిఫెస్టో పెట్టాను. ఇక్కడ ఈ కొంగరగూడెం ప్రాజెక్టు జలాశయం వల్ల కోల్పోయినటువంటి భూములు కోల్పోయారు. ఆ భూములు లేకపోవడం వల్ల మీకు పనులు కూడా లేవు. ఇక్కడ పనులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. భూములు కోల్పోయినటువంటి రైతులతో కాకుండా భూమి లేని మీకు కూడా స్పెషల్ నిధుల ద్వారా మీకు లోన్లు పిలిచి ఈ విషయాల్లో మేము చాలా ముందుకు తీసుకుపోతాం. మిమ్మల్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మీరు రిమోట్ గుర్తుకి ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాము. ఒక్కసారి రిమోట్ గుర్తుకి ఓటేసండి. అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిపించి అసెంబ్లీ పంపించండి. మీకోసం నిరంతరం పనిచేస్తాను అమ్మా. పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బుర్గం శ్రీనివాస్ ఆదేశాల మేరకు పలు గ్రామాలలో విస్తృతంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజుకు ఓట్లు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా సహకరించాలని కోరారు. సూపర్ 6 మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. భవిష్యత్తు బాగుండాలి. పిల్లలకి డబ్బు రావాలి, నీకు డబ్బు రావాలి, ఎన్ని రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు దగ్గర చెక్ పోస్ట్ వద్ద 8 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిపి రవికిరణ్ తో పాటు ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ నగదును పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్లేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని, ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ ని బట్టి, ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్, ఏదైతే డబ్బు కౌంట్ చేసేటటువంటి మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము
ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్ గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారన్నమాట. లింగపాలెం మండలం మాటంగూడెంలో చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంబం విజయరాజు ప్రచారం చేపట్టారు. టాప్ లేని జీపులో ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తీన్మార్ డప్పుల మధ్య వైఎస్ఆర్సీపీ కేడార్ చిందులు వేశారు. మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద 3,000 గోవా మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలుచోట్ల నగదుతో పాటు మద్యం పట్టుబడుతోంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే అక్రమ రవాణా మద్యం తరలిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల్లో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని బిజ్నారో జిల్లాలో సినిమా ఫక్కీలో చిత్రహింసలు పడుతున్న సిసి ఫుటేజ్ వైరల్ గా మారుతోంది. భర్తను మంచానికి కట్టి మద్యం మత్తులో భార్య చేస్తున్న చిత్రహింసలపై పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి తదుపరి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ భార్యపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిలుగుమిల్లి మండలంలో కురిసిన అకాల వర్షం కారణంగా పంట సాయం నేల కొరిగింది. చేతికి అంది వచ్చిన పంట సాయం కంటి ముందే పనికి రాకుండా పోవడంపై రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జీడి మామిడి, అరటి, మిరప, పత్తిలకు అపార నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం సైతం తడిసి ముద్దయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపరిహారం ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈదురుగాలులు వరుణ ప్రతాపానికి పంట సాయం చేయి దాటిపోయిందని కలత చెందుతున్నారు. ఆరుగాలం ఎంతో శ్రమించి అప్పులు చేసిన పంట చేతికి రాకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్.
మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన, తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు, విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్, 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జిలుగుమిల్లి మండలం పసుపుమయంగా మారింది. జనసేన పార్టీ, బీజేపీ జెండాలు సైతం తోడయ్యాయి. కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు కూటమి పార్లమెంట్ అధ్యక్షులు పుట్టా మహేష్ యాదవ్, కూటమి పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాప్ లేని జీపులో తమదైన శైలిలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. యువత భారీ స్థాయిలో తరలివచ్చారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ప్రసంగించారు. తమ గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అమ్మా, మన ఏలూరు పార్లమెంట్ గెలిమెల్ సెంటర్లో
భూపాల్ రాజు గారిని గెలిపేయడం అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లే. అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపేయండి, నన్ను ఆశీర్వదించండి. మీ గలం పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాయని మీ అందరికీ తెలుపుకుంటా. జంగారెడ్డిగూడెం మండలంలో వేగవరం బీసీ కాలనీ నందు పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కంబం విజయరాజులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీ కాలనీ వాసులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. లింగపాలెం మండలం కొనిజర్లలో చింతలపూడి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు హారతులు పట్టారు. గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రోషన్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముడియం సూర్యచంద్రరావు వివిధ గ్రామాలలో పర్యటించారు. తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటికి తిరిగి మద్దతును తెలియజేశారు. భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యావేత్తగా, ఆదర్శ రైతుగా ఉన్న సూర్యచంద్రరావు కుటుంబం ఆది నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. ఆయన తాత ఎమ్మెల్యేగా పనిచేశారు. కుటుంబ సభ్యులు కూడా ఎంపీపీగా, సర్పంచ్ గా కూడా పనిచేశారని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ గ్రామాలలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి రోషన్ కుమార్. జీలుగుమిల్లిలో అకాల వర్షం, భారీగా నష్టపోయిన రైతులు. పోలవరం నియోజకవర్గంలో భారీ స్థాయిలో ప్రచారం చేపట్టిన స్వతంత్ర అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు. జీలుగుమిల్లి మండలంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మహేష్ కుమార్ యాదవ్, జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.